సాఫ్ట్వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్ లైసెన్సులు లేదా సబ్స్క్రిప్షన్స్ ప్రకటనలు, సేవలు, కన్సల్టింగ్ మద్దతు, క్లౌడ్ ఆధారిత సొల్యూషన్స్, సేస్ మరియు యాడ్ ఆన్లైన్ లేదా అదనపు ఫీచర్ల అమ్మకం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. కొన్ని కంపెనీలు ఓపెన్ సోర్స్ మోడళ్లను ఉపయోగించి హౌస్ చేసిన సేవలు లేదా ప్రీమియం వెర్షన్లను అందించడం ద్వారా ఆదాయాన్ని పొందుతాయి. సాఫ్ట్వేర్ ద్వారా డబ్బు సంపాదించే ప్రధాన మార్గాలు: ఉత్పత్తి, అమ్మకం, సబ్స్క్రిప్షన్స్. సాఫ్ట్వేర్ను ఒకేసారి లైసెన్స్ చేయడం ద్వారా లేదా సబ్స్క్రిప్షన్ మోడల్లో నెలవారీ, వార్షిక రుసుము వసూలు చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. ప్రకటనలు. ఉచిత యాప్లు లేదా సాఫ్ట్వేర్ సేవల్లో ప్రకటనలను ప్రదర్శించడం ద్వారా ఆదాయాన్ని పొందుతాయి. సేవలు, సర్వీసెస్. కన్సల్టింగ్, కస్టమ్ డెవలప్మెంట్ లేదా సాఫ్ట్వేర్ కోసం టెక్నికల్ సపోర్ట్ అందించడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. సాఫ్ట్వేర్ను క్లౌడ్ ద్వారా అందించడం, వినియోగదారులు ఇన్స్టాల్ చేయకుండానే యాక్సెస్ చేయడానికి అనుమతించడం మరియు దీనికి సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయడం. ఓపెన్ సోర్స్ మోడల్స్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అందించినప్పటికీ ప్రీమియం సపోర్ట్, మెరుగైన ఫీచర్లు కలిగిన ఎంటర్ప్రైజ్ వెర్షన్లు లేదా హౌస్ చేసిన సేవలు అందించడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. అదనపు ఫీచర్లు, యాడ్ ఆన్లైన్. ఒక సాఫ్ట్వేర్ యొక్క కోర్ ఫంక్షనాలిటీని ఉచితంగా అందించి అదనపు ఫీచర్లు లేదా యాడ్ ఆన్లను విక్రయించడం ద్వారా వినియోగదారులను ప్రోత్సహిస్తాయి. డేటా మానిటైజేషన్. కొన్ని కంపెనీలు ముఖ్యంగా ఫిన్టెక్ వంటి రంగాల్లో డేటాను విశ్లేషించడం ద్వారా లేదా వినియోగదారులను రుణదాతలు వంటి భాగస్వాములతో అనుసంధానించడం ద్వారా లావాదేవీ ఖర్చులను వసూలు చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.